గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప అలాగే కాకినాడ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు తుమ్మల బాబులు ప్రజలకు వివరించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో పులిమేరు నుండి విరవ గ్రామానికి 1,65,00,000 రూపాయల నాబార్డు నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో వారి ఇరువురు నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసి గ్రామస్తుల సమక్షంలో వారి యొక్క చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అలాగే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు తుమ్మల బాబు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తుమ్మల సురేఖ, టీడీపీ అధ్యక్షుడు ఎం కృష్ణమూర్తి, ఏఎంసీ డైరెక్టర్ ఆర్వి రమణ అలాగే కూటమి నాయకులు కొప్పిరెడ్డి నాగబాబు, వంగలపూడి దుర్గాజీ, సుంకరాపన్న, జట్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు. అది ఏదో